సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కంది మండలం జూకలలో గ్రామంలో ఇద్దరు పిల్లల గొంతు నులిమి చంపేసి తాను కూడా ఉరివేసుకుంది ఒక తల్లి. భర్త 2 నెలల క్రితం మృతి చెందగా ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపానికి గురైనట్లుగా బంధువులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాము సిద్ధంగా ఉన్నారు. రాము, చెప్పండి, జూకల్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో నెలకొన్నటువంటి ఈ అమానుష ఘటనకు సంబంధించిన అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎందుకు ఆ తల్లి అలా చేయాల్సిన పరిస్థితి దాపురించింది? జనిమా సంగారెడ్డి జిల్లాలో దారుణమైన ఘటన చేసుకుందని చెప్పవచ్చు. కన్న తల్లి తన ఇద్దరు పిల్లలను గొంతులను చంపేసిన అనంతరము తల్లి మమత కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంగారెడ్డి జిల్లా కంది మండలం జుల్కల్ గ్రామంలో అయితే చోటు చేసుకుంది. దీంతో జుల్కల్ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పవచ్చు. మృతురాలు మమతకు ఇద్దరు పిల్లలు, మణికంఠ 5 సంవత్సరాలు, 4 సంవత్సరాల కూతురుంది. అయితే తన భర్త పట్నం ప్రవీణ్ జనవరి నెలలో, అంటే గత 2 నెలల క్రితమే రోడ్డు ప్రమాదంలో అయితే మృతి చెందాడు. అయితే భర్త మృతితో మమత మనస్తాపానికి అయితే గురై ఓ వైపు ఆర్థిక ఇబ్బందులు పడుతూ పిల్లలను పోషించేదన్నట్టయితే స్థానికులు తెలుపుతున్నారు. అయినప్పటికీ భర్త మృతిని తట్టుకోలేకనే, ఆర్థిక ఇబ్బందులతో ఏదలేకనే మనస్తాపంతో అయితే మమత పిల్లలను చంపి తాను చీరతో తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది అన్నట్టయితే బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో స్థానికులు పోలీసులకైతే సమాచారం అందించారు. ఆ సమాచారం అందించిన వెంబడే పోలీసులు, సంగారెడ్డి రూరల్ పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి ఘటనపై అయితే అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మొత్తంలో దీంతో జుల్కల్ గ్రామంలో అయితే విషాద ఛాయలు అలుముతున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే తన చిన్నారు పిల్లలను అయితే తాను గొంతుల్ని తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొన్న తరుణంలో అయితే ఈ యొక్క జుల్కల్ గ్రామంలో అయితే విషాద ఛాయలు అమ్ముకున్నాయని చెప్పవచ్చు. జనిమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రా.